ప్రేమించుకోవటాలు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవటాలు. ఇక నా మాటతో పనే ఉంది. అది కాదమ్మా, మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వీళ్ళని. ఓహో, ఇందులో తమరి హ్యాండ్ కూడా ఉందన్నమాట. అబ్బే, నాకేం తెలియదు. వీళ్ళిద్దరు మనసేదో ఇచ్చిపుచ్చుకున్నా వెనక్కి తీసుకోలేకపోతున్నా అని నా దగ్గరకు వచ్చారు. కాళ్ళ మీద పడండి, కరిగిపోతుంది. లేకపోతే తప్పంతా నాదే అనుకుంటుంది. పొండి పొండి. చూడు బాబు, ప్రేమించింది కాబట్టి నీ కులము, మతము, నీ ఆస్తులు, హోదాలు ఇవేమి మా అమ్మాయి నిన్ను అడిగి ఉండదు. కనీసం మీ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవచ్చా? పోనీ నీ కేర్ ఆఫ్ అడ్రస్ అయినా తెలుసుకోవచ్చా? నీ గురించి ఎంక్వైరీ చేయడానికి కాదు బాబు, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి. నాకెవరు లేరు, నేను అనాథని. అబద్ధం చెప్తున్నాడమ్మా. వీడికి నేనున్నాను. ఇన్నాళ్ళు మీకు చెప్పడం మర్చిపోయాను. వీడిని నేను దత్తత తీసుకున్నాను. నాకు 2 కొడుకులు. మీరిచ్చే తాంబూలం అమ్మగా నేను పుచ్చుకుంటానమ్మా. వెల్కమ్ రాజా, వెల్కమ్. కంగ్రాచులేషన్స్. నీ అభినందనలు, ఆవకాయలు నాకు అక్కర్లేదు. లతని ప్రేమలో పడేయమన్నాను. ప్రేమేంటి, పెళ్లిదాకా తీసుకొచ్చాను. క్యాష్ డౌన్. అసాధ్యుడివయ్యా. డబ్బు పడేస్తే ఎలాంటి మనిషినైనా లొంగ తీసుకోగలవు. ఇదిగో బ్యాలెన్స్ అమౌంట్. ఓకే ఓకే. నువ్వు పెళ్లి దాకా తీసుకొచ్చిన అమ్మాయిని నిజంగా పెళ్లి చేసుకుంటే 25 lakhs ఇస్తాను. ఎస్, లగ్న పత్రికతో నా ముందుకురా. 25 lakhs సింగిల్ పేమెంట్ ఇస్తాను. ఇది మరో ఫిట్టింగా? లేదు. ఒకప్పుడు నువ్వు అడిగావు ఆ అమ్మాయి మీద మీకున్న ఇంట్రెస్ట్ ఏమిటని. అది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, రక్త సంబంధం. లత నా కూతురు, డాక్టర్ విజయలక్ష్మి నా భార్య. నేను అక్రమంగా డబ్బు సంపాదించి పాపాన్ని మూటగట్టుకుంటున్నానని నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తల్లి చీయింది కదా అని కూతురు కూడా నాతో బంధాన్ని తెంచుకుపోయింది. మనుషులు దూరమైనా మమకారాన్ని చంపుకోలేంగా. అందుకే నా కూతురికి నాకు నచ్చిన వాడితోనే పెళ్లి చేయాలనుకున్నాను. అందుకు ఏ బుద్ధిమంతునో కాక నీలాంటి చీటర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానన్న డౌట్ నీకు రావచ్చు. చూడు రాజా, నా దృష్టిలో ఎలా డబ్బు సంపాదించామనే దానికన్నా సంపాదించే తెలివితేటలే ముఖ్యం. పైసా పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే నీ తెలివితేటలు చూశాను. నా అల్లుని చేసుకోవాలనుకున్నాను. ఓకే, 24 గంటల లోపల లగ్న పత్రికతో మీ ముందుకు వస్తాను. డబ్బు రెడీ చేసుకోండి. వస్తా మాస్టర్. ఆల్ ద బెస్ట్. ఆ చూపేంటి? ఏమయ్యా, అసలు నువ్వు తెలివైన వాడివా లేక ఈకముకపోయా? ఈడేమిటి, నీ కూతురుతో పెళ్ళేమిటి, 5 లక్షల రూపాయలు కట్టడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు అర్థం కాలేదు సార్, నాకు మొదటి నుంచి అర్థం కావట్లేదు. ఇచ్చివాడు ఒక్క పాత్రతో నాటకం పూర్తి కాదు. నేనాడే నాటకంలో రాజా మొదటి పాత్రే. ఇంకా 2 పాత్రలున్నాయి. అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవేశించాలో నేను చెప్తాను. ఇంతకే 2 ఈకముక్కలు ఎవరో? మీ ఇద్దరే. అమ్మాయి పేరేమిటమ్మా? లత. నక్షత్రం? భరణి. అబ్బాయి పేరేమిటమ్మా? భరత్. నక్షత్రం? దేవుడి నక్షత్రం. ఆగనే, శుభమాని ఇక్కడ పెళ్లి ముహూర్తం పెట్టుకుంటుంటే చెడిపోయిన ఫేసులు వేసుకుని యాగేసుకు రావడానికి మీకు సిగ్గులేదు? ఇదిగో, నిశ్చితార్థానికి ముత్తైదవలు వీళ్ళుంటే శుభం గానీ నీలాంటి ముంటె మొప్పులు కాదు. వెళ్ళి ఎక్కడి నుంచి. అబ్బా, వాళ్ళు మామూలు ముత్తైదులు కాదమ్మా. అదే అమ్మా, అబ్బా అబ్బా కదబ్బా, ఆ ముత్తైదులా. వీళ్ళెవరనుకున్నావరా? నా తోబుట్టువులు, తెలుగింటి ఆడపడుతులరా. తోబుట్టువులా? ఆడబడుచులా? ఇదేం భాష, చిన్న భాష? వీళ్ళ గురించి ఇంకొకసారి పల్లెత్తు మాట అన్నావో నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. చూడండమ్మా, ఈ పట్టు చీరలు మీకోసమే కొన్నాను. సరే సరే. ఎవడో వెధవ ఏదో అన్నాడని మీరేం బాధపడకండి. మీకు తోడబుట్టిన వాడిగా నేనున్నాను. తీసుకోండి. అమ్మా,
ఈ తాంబూలాలు పుచ్చుకున్న శుభ సందర్భంలో వీళ్ళందరికీ మంచి స్వీట్ చేసి పెట్టు. అలాగే బాబు. రండి, అందరు రండి. పంతులు గారు, ఆ లగ్న పత్రికలు ఇవ్వండి. ఈ ఆడపడుచులేంటి, ఈ అన్నప్రేమేంటి, ఈ లగ్న పత్రిక ఏంటయ్యా? ఇది లగ్న పత్రిక కాదు చిన్న భాష. 25 lakhs డ్రాఫ్ట్ క్యాష్ చేసుకొస్తాను. ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోదాం. వస్తాను. ఫారెన్ ట్రిప్ చిన్న భాష ఏం కాదు. 25 lakhs. నువ్వు నాకంటే కమర్షియల్ మనిషివయ్యా. డబ్బు కోసం ప్లాట్ఫామ్ గాడివి సైనికుడు అయ్యావు. డబ్బు కోసం ఒక ముసల్దానికి కొడుకు అయ్యావు. ఒక పిల్లని లైన్లో పెట్టి ప్రేమికుడు అయ్యావు. ఒక డాక్టర్కి అల్లుడివి కాబోతున్నావు. ఇప్పుడు అదే డబ్బు కోసం మర్డర్స్ కూడా చేయబోతున్నావు. సారీ మాస్టర్, నువ్వు 100 కోట్లు ఇచ్చినా చివరికి నా ప్రాణాల మీదకొచ్చినా ఆ పని మాత్రం నేను చెయ్యను. చూడు రాజా, నువ్వు గొప్పగా డ్రామా ఆడి ఆ చెడిపోయిన 5 ఆడవాళ్ళని నీ తోబుట్టువులన్నావు. వాళ్ళకి పట్టు చీరలిచ్చి భోజనం కూడా తినిపిస్తున్నావు. నేను నీకంటే గొప్పగా డ్రామా ఆడి ఆ భోజనంలో విషం కల్పిస్తున్నాను. వాళ్ళు బతుకుంటే నాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అవుతుంది. డైరెక్ట్ గా చంపేస్తే పోలీస్ కేసు అవుతుంది. టైం కోసం వెయిట్ చేశాను. నా అదృష్టం బాగుండి నువ్వు దొరికావు. నువ్వు డబ్బు మనిషివి కాబట్టి అడిగినంత మొహాన కొట్టాను. నువ్వు డైరెక్ట్ గా మధ్యలో చేయవు కాబట్టి ఇండైరెక్ట్ గా నీ పేరు మీద చేయిస్తున్నాను. నా నన్ను ట్రాప్ లో ఇరికించాలనుకుంటున్నావురా? నువ్వు చెప్పినట్టు వాళ్ళకేమన్నా అయిందో ఆ 5 పాటు 6వ శవం నీదవుతుంది. పాయసం గుమ్మగుమ్మలాడుతుంది. చే, ఈ చక్ర జప్పొకటి నా ప్రాణానికి. భవానీ, ఇలారా. పాయసంలో పంచదార సరిపోయిందో లేదో రుచి చూసి చెప్పు. నువ్వు తాగు. ఎలా ఉంది? చాలా బాగుంది పెద్దమ్మా. పాయసం నేను తిన్ను. చంపేస్తాను. అబ్బాయి ఇష్టపడి మరీ చేయించాడు, వద్దనకూడదు. తిను. సరే. వంటలు బాగున్నాయి. డాక్టర్ గారు మీకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు వస్తాను. హలో. నీకు కాబోయే అల్లుడు భరత్ భోజనంలో విషయం కలిపాడు. ఎవరు తినదు, ఎవరు తినదు, ఎవరు తినదు. ఏంటమ్మా, ఏమైంది? ఆ భరత్ భోజనంలో విషయం కలిపాడు. నువ్వు మంచోడు అనుకున్నావు, ఇంత నమ్మకం చేస్తావు. నేను చెప్పేది వినండి. నా మాట వినండి. నా బిడ్డ అన్యాయంగా బలైపోయిందమ్మా.
పాపాత్ముడా, డబ్బులు ఇస్తే వీళ్ళ కేసు సెటిల్ చేస్తామనుకున్నాను కానీ వెతవ డబ్బు కోసం వీళ్ళ బ్రతుకుల్ని సెటిల్ చేస్తామనుకోలేదురా. నీకు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం అనుకుంటే ఆ 5 లక్షలు నేను నీకు ఇచ్చేవాను కదరా. ఈ 5 సోదరీమణులకు తగిన అన్యాయానికి నష్టపరిహారంగా 5 లక్షలు ఇస్తే నేను పరిష్కారం చేస్తానన్నాడు. సరే, నేను ఆ డబ్బు నేను ఏర్పాటు చేశాను వీడికి. చంపేస్తాను రా, నిన్ను నరికి పోగులు పెడతాను రా. వదలండి రేయ్, నువ్వు కదరా 5 లక్షలు ఇచ్చింది లతని ప్రేమించమని. లతను ప్రేమించటానిక? అసలు నువ్వెవరు బాబు? స్కౌండ్రల్! వీడి గురించి మీకు తెలియదా? ఈ సిటీలో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వీడి మీద కనీసం 5-6 చీటింగ్ కేసులు బుక్ అయి ఉంటాయి. ఇతని గురించి నేను విన్నాను. మరి మిలిటరీలో మేజర్ అన్నారు? మేజరా ఏకముక్క. నంబర్ 1 420 వెధవ. కవల పిల్లలు అని చెప్పి కనిపించిన అమ్మాయిలంతా చీట్ చేస్తుంటాడు. ఈ ఘోరం ఎలా జరిగింది ఎమ్మెల్యే గారు? మ్యాటర్ మీకు తర్వాత చెప్తాను. మీరేమీ బాధపడకండి. ఇంకా చూస్తూ అలా నిలబడతారే సార్? మాలాంటి మంచి మనుషుల మధ్య ఇలాంటి హంతకండి ఉంచకండి సార్. తీసుకెళ్ళండి, ప్లీజ్ తీసుకెళ్ళండి సార్. ఆగండి. వీళ్ళని చంపింది నేను. వీళ్ళకి ఇమ్మని ఇచ్చిన 5 లక్షలు ఇతను నాకు ఇచ్చాడు. ఇంత డబ్బు చూశాక నాకు దురాశ పుట్టింది. విషం పెట్టి నేనే వీళ్ళ ప్రాణాలు తీశాను. నిన్ను చూస్తుంటే అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఒకేసారి దెబ్బకొట్టి చీఫ్ మినిస్టర్ ఇండిపెండెంట్ గుర్తొస్తున్నాడయ్యా. ఏ మాటగా మాట చెప్పుకోవాలా? నీ తెలివితేటల ముందు నేను కూడా ఏకముక్కనైపోయాను. ఒకే దెబ్బలో ఒక్క కాయను కొట్టగలిగిన బ్రెయిన్ ఉన్నోడు అంటారు. ఒకే దెబ్బకి 2 కాయల్ని కొట్టగలిగిన వాడిని కిడ్నీ ఉన్నవాడు అంటారు. ఒకే దెబ్బలో మరి 3 కాయలు కొట్టగలిగిన అతన్న తోరైతే శివశంకర్ గారు.